రైతుల పట్టాదారుల పాసు పుస్తకాలపై రాజముద్రను తొలగించి తన ఫోటో ముద్రించుకున్న తుగ్లక్ జగన్మోహన్ రెడ్డి అని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ విమర్శించారు. ప్రకాశం జిల్లా జేపంగళూరు మండలం తూర్పు తక్కెలపాడు గ్రామంలో పర్యటించిన మంత్రికి గ్రామ నాయకులు మద్దిరెడ్డి పిచ్చిరెడ్డి, బాచిన సురేష్లు తమ అనుచర గణంతో ఘన స్వాగతం పలికారు. పోలేరమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి బొడ్డురాయి సెంటర్లో పార్టీ జెండాను ఆవిష్కరించి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎస్సీ కాలనీలో 20 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన కమ్యూనిటీ భవనాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్నతో కలిసి రీసర్వే పూర్తి చేసుకున్న రైతులకు నూతన పట్టాదారు పుస్తకాలను అందజేశారు. ముప్పవరం క్యాంప్ కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్ మంజూరైన 147 మంది లబ్ధిదారులకు 1,40,00,000 రూపాయల చెక్కులను మంత్రి అందజేశారు. మనం ఆ రోజు ఎలక్షన్ మన వాళ్ళు తీసుకెళ్ళి నాకు చూపించారు. ఇది చర్చ్ కంప్లీట్ చేయాలన్నారు. దాదాపు 20 లక్షల రూపాయలు బిల్డింగ్ పెట్టాం, 10 లక్షల రూపాయలు కాంపౌండ్ వాళ్ళు కట్టాం. 20 లక్షలు సీసీ రోడ్లు వేసాము. ఇంకో 20 లక్షలు డబ్బులు ఉన్నాయి, తొందరగా స్టార్ట్ చేసి తొందరగా చేపిస్తారు. మంచినీళ్ళు అడిగారు సర్పంచ్ గారు. అడిగితే ఆల్రెడీ పెట్టాము 37,70,000 రూపాయలు డబ్బులు పెట్టాము, ఆల్రెడీ శాంక్షన్ ఇచ్చాము. తొందరలోనే పనులు కూడా స్టార్ట్ చేపిస్తాం. ఇక్కడ ఆర్డీఓ గారు ఉన్నారు. బరిల గ్రౌండ్ సంబంధించి ప్రభుత్వం ఏదైనా ఉందా లేకపోతే ఏం చేయాలనేది కొన్ని కనుక్కొని ఎట్లా చేయాలనేది చూస్తాను. అది కూడా రోడ్లు చిన్న చిన్న రోడ్లు అడిగారు, అవి కూడా తప్పకుండా చేస్తాను. మనకి పాస్ పుస్తకాలు దాదాపు మన కాన్స్టిట్యూన్సీలో అయితే దాదాపు 17,000 మందికి పాస్ పుస్తకాలు ఇస్తున్నాం. రీసర్వే ఈ రాజముద్ర అనేది మన ప్రభుత్వాలు మనకి ఇచ్చిన స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి దేని మీదైనా రాజముద్ర ఉన్నది. మన సొంత నా బొమ్మ లేకపోతే జగన్మోహన్ రెడ్డి బొమ్మ లేకపోతే ఇంకో బొమ్మ ఉండటానికి చట్టం ఒప్పుకోరు. కానీ గత ప్రభుత్వం చట్టాన్ని అధిగమించి వాళ్ళ సొంత బొమ్మలు వేసుకున్నారు. ఎందుకంటే మీ నాయన ఇచ్చిన ఆస్తి ఉంటే మీ నాన్న ఉండాలి, లేకపోతే మనకి స్వేచ్ఛగా బతకడానికి ఇచ్చిన మన దేశం సంబంధించిన రాజముద్ర ఉండాలి. ఈ రెండు లేకుండా ఆయన బొమ్మ వేసుకున్నారు. అందుకనే ఈ దేశంలో ఎక్కడ కూడా అలాంటి తుక్లక్ పని ఎవరు చేయలే. అందుకని వచ్చిన రాగానే ప్రభుత్వం ఇలాంటి పనులు వ్యవస్థల్ని నాశనం చేయకూడదు. పెద్దలు రాజ్యాంగకర్త అంబేద్కర్ గారు కొన్ని రాజ్యాంగాన్ని అందించేటప్పుడు కొన్ని నియమాలు అందించారు. అది దాటకూడదని, అది దాటారు కాబట్టి వాళ్ళు ప్రభుత్వాన్ని కోల్పోవాల్సి వచ్చింది. అందుకని ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇమ్మీడియట్ గా అట్లాంటి తప్పులు చేయకూడదు, ఎంత ఖర్చు అయినా పర్వాలేదని చెప్పి మళ్ళీ రాజముద్రతోటి ప్రజలందరూ కూడా పాస్ పుస్తకాలు ఇవ్వాలనే దానికోసం వాళ్ళు చాలా పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా 21 లక్షల పాస్ పుస్తకాలు మళ్ళీ రెడీ చేపించి పాత పుస్తకాలు అన్ని కూడా తీసుకొని ఎంత డబ్బులు ఖర్చు అయిందో చూడండి, వేస్ట్ చేసేసారు మా డబ్బులు. భర్త చనిపోతే భార్యకి ఇమీడియట్ గా పెన్షన్ వచ్చేది. గతంలో గవర్నమెంట్ ఉన్నప్పుడు స్పౌజ్ అంటే ఆయన భర్తకు వస్తుంది అనుకోండి, ఆయన చనిపోవాలని ఆ పెన్షన్ వాళ్ళ భార్యకి ఇమీడియట్ గా ఇచ్చేవాళ్ళు. అవి కూడా గడిచిన 5 సంవత్సరాలు ఆపేస్తే ఒకేసారి 1,50,000 పెన్షన్ రిలీజ్ చేశారు, మనం ఇచ్చాము. గతంలో ఎలక్షన్ చెప్పినట్టు రైతులకి పెట్టుబడి నిధి కింద 20,000 రూపాయలు ఇస్తుంటే ఇప్పుడు 2 విడతలు, సెంట్రల్ గవర్నమెంట్ 6,000 మన 14,000, ఇప్పుడు 2 విడతలు ఇచ్చేసాము. అట్లానే పిల్లలు చదువుకోవడానికి ఒకరుంటే ఇచ్చేవాళ్ళు గతంలో, ఇప్పుడు ఒకరున్నా, ఇద్దరున్నా, ముగ్గురున్నా ఇవ్వాలనే దానికోసం అందరికి ఇచ్చే కార్యక్రమం చెప్పినాము. అందరూ కూడా ఈ కార్యక్రమాలన్నీ కూడా ప్రజలకు అందాలి అనేదే ఈ ప్రభుత్వ ఉద్దేశం. అదేవిధంగా ఇందాక చాలా మంది ఇల్లు కట్టుకుంటా ఉన్నారు. ఏ గారిని కూడా పిలిచి చెప్పారు, ఎవరైతే ఇల్లు కట్టుకుంటున్నారో పునాదేశారు, అర్థమైందా, ఇంకా మళ్ళీ చెప్పే పని లేదు, మళ్ళీ కొత్త లిస్టులు ఇచ్చే పని లేదు. ఎవరైతే పునాదేశి ఇల్లు కట్టుకుంటున్నారో వాళ్ళందరికీ ఇల్లు ఇచ్చే కార్యక్రమం చేయండి. అందరూ కూడా పునాదేశిన వాళ్ళందరికీ ఇల్లు కట్టుకుంటారు. ఈ ప్రభుత్వం ఎలక్షన్ ఉన్నప్పుడే రాజకీయం పట్టించుకోండి. ఎలక్షన్ అయిపోయిన తర్వాత ప్రజలందరూ కూడా సమానంగా చూసే ప్రభుత్వం ఈ దేశంలో ఏముందంటే అది కూటమి ప్రభుత్వం. చంద్రబాబు గారి నాయకత్వం లేదు. ఇంకా ఇందాక మీ ప్రెసిడెంట్ గారు కానీ మన గ్రామ పెద్దలు కానీ ఇందాక నేను వచ్చినప్పుడు చాలా చెప్పాను, ఊర్లో పెద్దలు కానీ అందరూ కూడా ఏ అయితే కార్యక్రమాలు ఉందో ఒకేసారి నేను 5 సంవత్సరాల మొత్తం మీ ఊరంతా బంగారం మూసేస్తానని అబద్ధం అయితే చెప్పను, కానీ నాకు అవకాశం ఉన్న పనులన్నీ మాత్రం నీతి నిజాయితీగా పనిచేస్తానని చెప్పి కూడా సభాముఖాన్ని అందరూ తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరూ కూడా మరొకసారి గ్రామవాసులకు అందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.